हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीमत्स्यस्तुतिः। मग्ने मेरौ पतति तपने तोयबिन्दाविवेन्दौ अन्तर्लीने जलधिसलिले व्याकुले देवलोके मात्स्यं रूपं मुखपुटतटाकृष्टनिर्मुक्तवाद्धि श्रीकान्तस्य स्थलजलगतं वेत्य लक्ष्यं पुनातु वियत्पुच्छातु छोच्छलितजलगर्भं निधिरपाम् अपां नादः पादः पृथुललवदस्थो वियदभूत् निदिर्भसौ मौर्वो दिनपतिरभूदौर्वदहनः चलत्काये यस्मिन् स जयति हरिर्मीन्नवपुषां जियासुः शकलाकृतेर्भगवतः पुच्छच्छटाच्छोटनात् उद्यन्तः शतचन्द्रिताम्बरतलं ते बिन्दवः सैन्धवाः यैर्व्यावृत्य पतद्भिरौर्वशिखिनस्तेजो जटलां वपुः पानाद्मानवशादरोचकरुजां चक्रे चिरायास्पदं दिश्याद्वः शकुलाकृतिः स भगवान्नैः श्रेयसीं सम्पदम् यस्य उच्छपुच्छशिखरप्रेङ्खोलनक्रीडनैः विश्वग्वार्धिसमुच्छलज्जलभरैर्मन्दाकिनीसङ्गतैः गङ्गासागरसङ्गमप्रणयिनी जाता विहाय स्थलीं मायामीनतनोस्तनोतु भवतां पुण्यानि पङ्कस्थितिः पुच्छाच्छोटसमुच्छलज्जलगुरुप्रग्भाररिक्तो दधेः पातालावटमध्यसङ्कटतया पर्याप्तकष्टस्थितेः वेदोद्धारपरायणस्य सततं नारायणस्य प्रभो नूनं त्वं भगवान् साक्षाद्धरिर्नारायणो व्ययः अनुग्रहाय भूतानां दत्से रूपं जलौकसां नमस्ते पुरुषश्रेष्ठस्थित्युत्पत्त्यप्ययेश्वरभक्तानां नः प्रपन्ना मुख्यो ह्यात्मगतिर्विभो सर्वे लीलावतारास्ते भूतानां भूतिहेतवः ज्ञातुमिच्छाम्यदो रूपं यदर्थं भवता धृतं न ते अरविन्दाक्षपदोपसर्पणं मृषा भवेत् सर्वसुहृत्प्रियात्मनः यथेतरेषां पृथगात्मानां सतामदीदृशो यद्वपुरद्भुतं हि नः। श्रीमत्स्यावताररूपे श्रीमन्नारायणे नमो नमः। हरिः ओं श्रीगुरुभ्यो नमः। ఓ పరీక్షితు రమ్యక వర్షం అనేటువంటి ఆ దీపంలో ఉన్నటువంటి శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువు మత్స్యస్వరూపంతో ఆవిర్భవించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడి యొక్క అవతారాన్ని ఆయన నిన్న చెప్పినటువంటి మంత్రంతో ఆయన పూజించిన తర్వాత ఇంకా ఆయన మత్స్యావతార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను ఈ విధంగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. ఇక్కడ వచ్చేటప్పటికి ఒక డౌట్ వస్తుంది, ఏమండి మత్స్యావతారం అన్నాడు కదా, అందువల్ల మనకి ఇమ్మీడియట్గా ఒక చేప కనిపిస్తుంది. చేపకి సంబంధించినటువంటి అది ఈదడము, దానికి ఉండేటువంటి మొప్పలు, అది తినేటువంటి ఆహారం, అది నీళ్ళల్లో ఉండడం, ఈ విధమైనటువంటిది ఇమ్మీడియట్గా మన మైండ్కి తడుతుంది కదా. తట్టినప్పుడు మన దృష్టి అంతా కూడా ఏకత్రం అయిపోయి ఒక చేప రూపంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది కదా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆ చేప రూపంలో ఉండేటువంటి ఆ ఆకృతి, ఆ స్వరూపంలో ఉండేటువంటి భగవంతుడిని, అది భగవత్స్వరూపము, భగవంతుడు ఆ విధంగా ఆయన ఆ రూపంలో కనిపిస్తున్నాడు అని మనకి గుర్తు చెయ్యడం కోసమని. రెండవది
మహర్షులైనటువంటి వాళ్ళు ఏం చెప్తుంటారంటే కనిపిస్తున్నటువంటి దృశ్యమాన ప్రపంచం అంతా కూడా పరమాత్మ యొక్క వ్యక్తమైనటువంటి రూపం. ఆ విధంగా ఆయన కనిపిస్తూ ఉంటాడు. ఏదో స్టేజ్ మీద ఒక యాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాడు ఒక అరగంట ఏమో ఏదో వేషం వేస్తాడు, మళ్ళీ ఇంకో అరగంట పోయాక మరో వేషం వేస్తాడు, మరొక వేషం వేస్తూ ఉంటాడు. కానీ వేసేటువంటి వాడు ఒకటే. అదేవిధంగా మన భావన ఆ విధంగా ఉండాలి. మత్స్య రూపంతో కనిపించినటువంటి ఓ భగవాన్ నువ్వు ఎవరివి అని చెప్తే, అంతర్బహిశ్చ అఖిల లోకపాలకై అదృష్టరూపో విచరస్యురుస్వనః స ఈశ్వరస్త్వం య ఇదం వసే అనయన్ ఆమ్నాం యథా దారుమయీం నరః స్త్రియం అని చెప్పి, స్వామి నువ్వు ఉన్నామే, నువ్వు ఎటువంటి వాడివి అంటే అంతర్బహిస్సత సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఉంది కదా. కాబట్టి అంతర్బహిశ్చ, లోపల బయట అంటే మన శరీరంలోనూ బయట. మళ్ళీ మన శరీరంలోనూ అంటే మనకు ఒక విధంగా, మన శరీరంలో ఏమున్నాయండి, ఎముకలు ఉన్నాయి, అన్ని రకాలైన పదార్థాలు ఉన్నాయి కదా, అన్ని పదార్థాలలో కూడా అని అర్థం మనం భావన చేసుకోవాలి. అంతే మన శరీరంలో ఉందంటే ఏదో శరీరం నుంచి ఇలా వెళ్ళిపోతున్నట్టు కాదు. మన శరీరంలో ఉండేటువంటి ప్రతి జీవ అణువులోనూ కూడా ప్రతి జీవాణువులోనూ కూడా, తరువాత బహిష్ట మనం చూస్తూ ఉండేటువంటి మన శరీరం దాటి మన శరీరం మీద ఉండేటువంటి చర్మం, రోమాలు, అందులో ఉండేటువంటి కన్నాలు, మన కళ్ళు, ముక్కు, దాంట్లో ఉండేటువంటి రకరకాలైనటువంటి పదార్థాలు నిండా కూడా నిండిపోయినటువంటి ఏమిటంటే ప్రాణశక్తి. ముఖ్య అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ప్రాణము అని అర్థం. ఇప్పుడు అదే ప్రాణం కానీ లేకపోయినట్లయితే ఏ పదార్థము కూడా ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఉండలేదు. కాబట్టి ఇప్పుడు ఆ పదార్థ రూపం అంతా కూడా చలిస్తూ ఉంటుంది. ఇప్పుడు చేపలు ఎక్కడ చలిస్తాయి? సముద్రంలో, నీళ్ళల్లో చలిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నీళ్లు ఏమిటి అంటే అంతశ్చైతన్యం, మహాద్భుతమైనటువంటి చైతన్య స్వరూపంలో చలించేటువంటి వాయు రూపమైనటువంటి వాడు మత్స్యస్వరూపంగా భావిస్తూ ఆయన అన్నాడు అంతర్బహిష్ట. ఈ లోపల బయట ఉండేటువంటి ఆ ప్రాణరూపమైనటువంటిది అదృష్ట రూప. ఆ రూపం కనిపించదయ్యా. మన ప్రాణం కనిపిస్తోందా అండి? మన ప్రాణం అంటే ఏమిటనుకుంటే గాలి కనిపిస్తోందా మనకి? మామూలు కళ్ళతో చూసినా గాలి కనిపించదు. గాలి ఏ విధంగా కనిపిస్తుంది? శరీరానికి తాకితే గాలి కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూడకుండానే మనం గాలి పీలుస్తున్నాం, మనకి తెలియదు. ఆ గాలి లోపలికి వెళ్తోంది. లోపలికి వెళ్ళి ఏం చేస్తోంది? మొత్తం శరీరం అంతా కూడా అదృశ్య రూపంలో ఉండి శరీరంలోకి వ్యాపించిపోయిన తర్వాత రక్తంలో ఉండేటువంటి ఆ మెకానిజం అంతా కూడా ఈ మనలోకి వచ్చినటువంటి గాలిలో ఉండేటువంటి ఆక్సిజన్ని తీసుకుని అందులో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఇతర వాయువులన్నిటినీ కూడా మళ్ళీ ఆ వాయువే బయటికి మోసుకొచ్చి పోసేస్తోంది. ఇది ఎవరు చేశారు? సైంటిస్టులు చేశారా? ఎవరు చేయలేదు. ఇది చేసినట్టు ఆ శక్తి, ఆ చైతన్యం, ఆ మూమెంటే చేపలు ఎప్పుడో నిద్ర వచ్చినప్పుడు ఎప్పుడో కాసేపు రాళ్ల బండ మీద కాసేపు ఉంటాయి, అలా తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆ చలనాత్మకమైనటువంటి ప్రాణశక్తి స్వరూపమైనటువంటి ఇది మత్స్య రూపం. కాబట్టి అదృష్ట రూపం, నువ్వు అదృష్ట రూపంగా అంటే దృష్టం అంటే కనిపించడం, అదృష్టం అంటే కనిపించకుండా ఉండేటువంటి నీవున్నామే. నువ్వు ఎవరివి అంటే విచరః ఉరుస్వనః. విచరః చాలా గొప్పదైనటువంటి ఉరుస్వనః అంటే పెద్ద ధ్వని చేస్తూ ఉంటావయ్యా నువ్వు అన్నాడు. ఏమిటి ఉరుధ్వని అంటే? వేదములు అని అర్థం. వేదాలన్నీ కూడా అనేటువంటి బీజాక్షరంలో నుంచి సృష్టికి కారణమైనటువంటి దాన్నే బిగ్ బ్యాంగ్ అంటారు. బిగ్ బ్యాంగ్ అంటే సౌండ్ అని కదా అర్థం. బిగ్ బ్యాంగ్ అది ఉరుస్వనః అన్నాడు. అంటే బిగ్ బ్యాంగ్ అనేటువంటిది పూర్వం మనుషులకు తెలుసు అని మామూలుగా మనం అర్థం చేసుకోవాలి. ఉరుస్వనః బిగ్ బ్యాంగ్. అది ఏమిటి? ఆ బిగ్ బ్యాంగ్ ఏమిటి అంటే సమస్తమైనటువంటి విజ్ఞానంతో, జ్ఞానంతో కూడుకున్నటువంటి ధ్వని కలిగినటువంటి వాడవయ్యా. నువ్వు వస్తున్నావు అంటే ఏమిటంటే
బ్రహ్మాండమైనటువంటి చాలా గొప్పదైనటువంటి ధ్వని, అంటే నాలెడ్జ్ ధ్వనిస్తూ ఉంటుంది. మనలో ఏదైనా సరే, ఉదాహరణకి మనకి ఏదో సంగీత విద్వాంసుడు ఉన్నారనుకోండి, ఆ సంగీతానికి సంబంధించినటువంటి ధ్వని ఆ సంగీత విద్వాంసుల్లో ధ్వనిస్తూ ఉంటుంది. అదేవిధంగా మంచి పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, లేకపోతే మంచి కళాకారులు, వీళ్ళు వేద పండితులు, వీళ్ళందరిలోనూ కూడా ఆ ధ్వని ఉందే, ఆ శబ్దం ఉందే, అది నిరంతరము కూడా ధ్వనిస్తూ ఉంటుంది. అదేవిధంగా సకల ప్రాణులలోనూ కూడా ధ్వనించేటువంటి ప్రాణశక్తి స్వరూపాన్నే ఉరుస్వన అంటారు. ఉరుస్వనం అంటే వేదస్వరూపుడైనటువంటి వాడు. అటువంటి నీవు ఏం చేస్తూ ఉంటా, అంతః బహిః విచరసి, నువ్వు బయట ఇంత మొత్తం అంతా కూడా నువ్వు సంచరిస్తూనే ఉన్నావయ్యా. కాబట్టి శబ్దము అనేటి, స్వనము అంటే శబ్దం. మహాస్వన అని విష్ణు సహస్రనామంలో వస్తుంది చూసారా, మహాస్వన. మహా అంటే చాలా గొప్పదైనటువంటి శబ్దం. ఏమిటది ఆ శబ్దం? ప్రాణశక్తి. ఆ శబ్దం ఏమిటి? జ్ఞానము. ఆ శబ్దం ఏమిటి? మహాశక్తి సమన్వితమైనటువంటిది. అందువల్ల ఊరుస్వన, ఆ రూపం అది అదృష్టంగా ఉంటుంది. అంటే కనిపించినటువంటి అవ్యక్తంగా ఉండేటువంటి ఆ రూపస్వరూపుడు అయ్యా నువ్వు. ఇలాగ నువ్వు అంతర్బహిష్ట ఇలా తిరుగుతూ ఉంటావు. తిరుగుతూ ఉండేటప్పటికీ మనకి 8 మంది దిక్కుల్లోనూ లోకపాలకులు ఉన్నారు చూసావా. ఆ అఖిల లోకపాలకై, ఈ అఖిల లోకపాలకులు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళకి కూడా నువ్వు కనిపించవయ్యా. లోకపాలకులకి కూడా కనిపించలేవు. తరువాత ఈ లోకపాలకులు నిన్ను చూద్దామని చెప్పి వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా నువ్వు కనిపించటం లేదు వాళ్ళకి. ఆ లోకపాలకుల్ని నువ్వే నియమించావు. ఆ అన్ని సమస్తమైనటువంటి లోకాలని పాలించండర్రా అని చెప్పి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క లోకపాలకుని నువ్వు నియమించినటువంటి వాడవు. అటువంటి లోకపాలకులకు కూడా నువ్వు కనిపించనటువంటి వాడవు నువ్వు. తరువాత ఈశ్వర త్వం, నీవు ఈశ్వర అంటే కంట్రోలర్ అని అర్థం అన్నమాట. నువ్వే కంట్రోల్ చేస్తూ ఉంటావు. సమస్తమైనటువంటి లోకపాలకుల్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటావు. ఆ కంట్రోలింగ్ కూడా అదృష్ట రూపంలో ఉంటావు. నువ్వు కనిపించకుండానే కంట్రోల్ చేసేస్తూ ఉంటావు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నీ చేతిలోనే ఉన్నటువంటి వాళ్ళు. నీ స్వరూపం ఎలాగ మనుషులు ఫీల్ అవుతున్నారు అంటే ప్రాణస్వరూపంలో ఫీల్ అవుతున్నారు. కాబట్టి అందుకనే ముఖ్య ప్రాణ అంటారు. ప్రాణ, ప్రాణద, ప్రాణో అని విష్ణు సహస్రనామాల్లో వచ్చిందా. ప్రాణాన్ని నువ్వు ప్రాణస్వరూపం అయినటువంటి వాడివి నువ్వు. కాబట్టి ఆ ప్రాణం నిరంతరం కదులుతూ ఉంటుంది. కాబట్టి మత్స్యస్వరూపం కూడా కదులుతూ ఉంటుంది. కాబట్టి ఆ కదలికకి ఆ ప్రాణస్వరూపాన్ని ఆ విధంగా సింబాలిక్గా ప్రజెంట్ చేశారు. కాబట్టి ఆ ప్రాణస్వరూపానికి నమస్కారం చేస్తున్నాడు రమ్యక వర్షంలో ఈ శ్రాద్ధదేవుడు. స్వామి నువ్వు ఎలాగ చేస్తూ ఉంటావంటే, ఈశ్వర యదం వశే నువ్వు నడిపిస్తూ ఉంటావు. నువ్వు వీళ్ళందరినీ ఏ విధంగా అంటే, యథా దారుమయీం నరః స్త్రియం, ఒక చెక్కతో చేసినటువంటి స్త్రీయం, ఒక స్త్రీ బొమ్మని మానవుడు తోలు బొమ్మలాడించేవాడు, వాడు ఏం చేస్తున్నాడో స్త్రీ బొమ్మని చేసి నరహ వాడు నడిపిస్తూ ఉంటాడు చూసావా. అలాగే ఈ జగత్ని, ఇదం అంటే ఈ జగత్ అంతటినీ కూడా నామ్నా వశే అనయత్, ఈ ఆయా పేర్లతో నీటిలో వశంలో పెట్టుకున్నావు నువ్వు. అంటే ఏమిటనమాట, ప్రతి వాడికి ఒక పేరు ఉంటుంది, ఒక రూపం ఉంటుంది. ఆ రూపము ఆ పేరు ఉన్నటువంటి వాళ్ళని నువ్వేం చేస్తూ ఉంటావంటే, నామ్నా పేరుతో ఇదం ఈ జగత్తుని వశమునందు అనయ్యత్ నియమించుకుని నడిపిస్తూ ఉంటావు. అంటే ఏమిటనమాట, ఇప్పుడు ఐన్స్టీన్ ఉన్నాడు అనుకోండి, ఐన్స్టీన్ వాడి పేరు ఐన్స్టీన్, వాడి రూపం అలా ఉంటుంది, వాడిని నువ్వు నడిపిస్తూ ఉంటావు. అలాగే చేపని నడిపిస్తావు, సింహాన్ని అందరినీ కూడా నువ్వు నడిపిస్తూ ఉండేటువంటి రిమోట్ కంట్రోలరు ఈశ్వర. అందుకే రిమోట్ కంట్రోల్ అంటారు. రిమోట్గా ఉండి కంట్రోల్ చేసేటువంటిది ఈశ్వర అని అర్థం. కాబట్టి రిమోట్ కంట్రోల్స్ ఏమిటంటే ఈశ్వరులు అని అర్థం అన్నమాట. ఉదాహరణకి
మనం నేల మీద కొన్ని వందల రకాలైనటువంటి బొమ్మలు పెట్టామనుకోండి, ఆ బొమ్మల్లో ఏదో బ్యాటరీలు ఉన్నాయనుకోండి, అన్ని రకాలైనటువంటి బొమ్మలు ఉన్నాయి. ఈగ బొమ్మ ఉంది, చీమ బొమ్మ ఉంది, సింహం, ఏనుగు, మనుషులు, స్త్రీలు, పురుషులు, అన్ని బొమ్మలు ఉన్నాయి. వీటన్నిటికీ కలిపి ఒక రిమోట్ ఉందనుకోండి. ఇప్పుడు ఆ రిమోట్ అదృశ్యం. రిమోట్ నుంచి వెళ్తున్నటువంటి ఆ వేవ్ ప్యాటర్న్ ఉందే, ఆ ఎనర్జీ ప్యాటర్న్ ఉందే, అది అదృష్టం. అది కనిపించదు, నీకు బొమ్మలే కనిపిస్తుంటాయి. ఇప్పుడు రిమోట్ కొట్టి నేను ఆపరేట్ చేశాను అనుకో, అన్నీ ఒక్కసారి కదలడం ప్రారంభించాయనుకోండి, ఇప్పుడు ఆ బొమ్మలన్నీ కదులుతూ ఉంటాయి. కదులుతూ ఉండేటువంటి బొమ్మల్లో ఒక అజ్ఞానం ఏముంది అంటే, నన్ను కదిలిస్తున్నది పైనుండేటువంటి రిమోట్ నుంచి వస్తున్నటువంటి సిగ్నల్స్ అని వీడు గ్రహించకుండా, నేనే కదులుతున్నాను, నేనే తింటున్నాను, నేనే పాడుతున్నాను, నేనే సంగీతం నేర్చుకుంటున్నాను, నేనే ప్రవచనాలు చావగొట్టేస్తున్నాను అని అనుకుంటూ మన కాలం గడిపేస్తూ ఉంటాం. నేనే సంసారం చేసేస్తున్నాను, నేనే ఇల్లు శుభ్రం చేసేస్తున్నాను, నేనే పూజలు చేసేస్తున్నాను, నేనే ఫోటోలు తీయించేసుకుంటున్నాను, నేనే అందరికీ క్లాసులు పీకేస్తున్నాను, ఇలాగ నేనే రీసెర్చ్లు చేసేస్తున్నాను, నేనే దేశాన్ని పరిపాలించేస్తున్నాను అనుకునేటువంటి ఆ భావం ఉందే, అది రాహుగ్రస్త దివాకరేందు సదృశోహో అంటారు. కాబట్టి ఈ రిమోట్ కంట్రోల్ నుంచి వస్తున్నటువంటి సిగ్నల్ ఒక్కొక్కసారి తల పైకెత్తి ఊర్ధ్వముఖంగా చూసినట్లయితే మనని నడిపిస్తూ ఉండేటువంటి ఆ పరమాత్మ ఈ స్త్రీ దారుతో చేసినటువంటి స్త్రీ బొమ్మల్ని మనిషి ఏ విధంగా తోలు బొమ్మల్లాగా ఆడిస్తూ ఉంటాడో అలాగా ఆడిస్తూ ఉండేటువంటి వాడు అయ్యా నువ్వు స్వామి. అందులో ప్రతి దానికి పేరు కూడా ఉంటుంది, ప్రతి దానికి ఒక పేరు. వాడు ఐన్స్టీన్ అని, రుదర్ఫర్డ్ అని, మోడీ అని, గాడిదగుడ్డ అని, కంకరపాస్ అని, ఇలాగ ఈ నేములు ఇలా పెడతాం. అలాగే భూలోకం అని, సువర్లోకం అని, చంద్రలోకం అని, పాతాళలోకం అని, ఇలాగ అన్నిటికీ పేర్లు పెడుతూ ఉంటాం. కానీ ఈ నామరూపాలన్నీ కూడా మిథ్య, ఇవి లేవు. కదిలేది ప్రాణం. శరీరంలో ఎముకలు ఉంటాయి, ఎముకలకి ప్రాణాలు ఏంటండి? మనలో ప్రవేశించే రక్తానికి ప్రాణం ఏమిటి? దానికి నామం ఏమిటి? దాంట్లో ఉండేటువంటి మాంసానికి, శరీరంలో ఉండేటువంటి మాంసానికి పేరేమిటి? దానికి రూపం ఏమిటి? మాంసానికి ఏదైనా రూపం ఉంటుందా? కాబట్టి ఈ నామరూపాత్మకంగా ఉండి లేనిది ఉన్నట్టుగా భావిస్తూ ఇలాగ సమ్ టోటల్ ఈ సంఘాతానికి ఏదో రామారావు, పుల్లయ్య, వెంకయ్య అని పేర్లు పెట్టి నడిపిస్తూ ఉంటాయి. ఈ కథలు నడవాలి అంటే ప్రాణశక్తి స్వరూపమైనటువంటి అదృష్ట రూపంలో ఉండేటువంటి వాడు నువ్వేనయ్యా. అటువంటి నువ్వే రక్షిస్తూ ఉంటావు, నువ్వే పెంచుతూ ఉంటావు, నువ్వే లయం చేస్తూ ఉంటావు. ఇవి చేయడానికి దిక్పాలకులు కూడా సాధ్యం కాదయ్యా అని కదిలేటువంటి మత్స్యస్వరూపంలో ఉండేటువంటి ఆ మత్స్యావతార స్వరూపుడైనటువంటి భగవంతుని ఆయన ధ్యానం చేస్తూ ఇంకా ఈ విధంగా అన్నాడు. యం లోకపాలాః కిల మత్సరజ్వరాహిత్వాయతంతోపి పృథక్సమేత్య చ పాతుం న సేకుర్ద్విపదశ్చతుష్పదః సరీసృపం స్థాణు యదత్ర వశ్యతే. తర్వాత నీ గురించి ఏమీ ఆలోచించకుండా నిన్ను హిత్వా విడిచిపెట్టేసేసి మత్సరజ్వరాహ ఈర్ష్యలతోనూ తర్వాత రకరకాలైనట్టు కాంపిటీషన్తోనూ నన్ను ఇక్కడేమో కుబేరుడు అనేటువంటి దిక్పాలకుడు ఉన్నాడు, యముడు అనేటువంటి దిక్పాలకుడు ఉన్నాడు, వర్ణుడు అనేటువంటి దిక్పాలకుడు ఉన్నారు. ఈ దిక్పాలకు లోకపాలాహ వాళ్ళు వేరువేరుగా పృథక్ ఈ యం లోకపాలాహ పృథక్ వేరుగా కానీ సమేచ్ఛ కలిసి కానీ వాళ్ళు యతంతః ప్రయత్నం చేసేవాళ్ళైనా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. యముడు అనేటువంటి వాడు జీవుల్ని తీసుకెళ్ళిపోతున్న వాడు డ్యూటీ అది. కుబేరుడు అనేటువంటి వాడు ఏదో ధన సంపదరిస్తాడు, ఉత్తర దిక్కుంటాడు. వరుణుడు అనేటువంటి వాడు ఈ వర్ణ సంబంధమైనటువంటి చేస్తూ ఉంటాడు. అగ్ని అలాగే నీరుతి ఇవన్నీ ఎవరి డిపార్ట్మెంట్లు వాళ్ళకు ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్లు అన్నీ కలిసి ఒక మీటింగ్ పెట్టేసుకుని మన అందరం కలిసి ఒక పని చేసేసి ఈ సృష్టిని అంతటినీ నడిపేద్దాం అనుకుని వాళ్ళు కూర్చుని సమేత్య వాళ్ళ కూర్చుని ఒక ఎజెండా తయారు చేసుకుని ఈ ప్రపంచాన్ని నడిపేద్దాం అనుకునేటువంటిది వాళ్ళకి. వాళ్ళందరూ కలిసి కూడా ఏం చేయలేరు అంటే వాళ్ళు
ద్విపద రెండు కాళ్ళు కలిగినటువంటి ప్రాణుల్ని కానీ, చతుష్పద నాలుగు కాళ్ళు కలిగినటువంటి వాటిని కానీ, సరీసృపం పాకేటువంటి ప్రాణుల్ని కానీ, స్థాణు కదలనటువంటి చెట్ల లాంటి వాటి కానీ పాతుం రక్షించడానికి నాశేకు సమర్థులు కారు. నిన్ను ఈ ఈ ద్విపాదులకు కానీ, చతుష్పాదులకు కానీ, సరీసృపాలకు కానీ, స్థాణువులకు కానీ వేటిల్ని కూడా రక్షించడానికి పాత అంటే రక్షించడం అనమాట. పాతుం నాశేకు వాళ్ళ సమర్థులు కాదు. తరువాత అవి ఇంకా యత్ అత్ర దృశ్యతే ఏ ప్రాణిని కూడా రక్షించడానికి వాళ్ళకి దిక్పాలకులకి ఏ విధమైనటువంటి శక్తి కూడా లేదు. తరువాత ఈ దిక్పాలకుల్లో ఒక్కొక్కసారి మత్సరజ్వరాహ ఈర్ష్య అనేటువంటి జ్వరానికి వాళ్ళు లోనైపోయి మేము ఎందుకు రక్షించలేము, మేము ఇదెందుకు చేయలేము, అదెందుకు చేయలేము అని చెప్పి కుబేర స్థుతి అని చెప్పేసేసి ఏం చేస్తారంటే కొంతమంది టీవీల్లోనూ అక్కడ కుబేర యంత్రం అంటాడు, కుబేరుడు అంటాడు, అది చేయండి మీకు డబ్బు వచ్చేస్తుంది అంటాడు అనేస్తాడు. అనేసేటప్పుడు పాపం ఈ వెర్రి పీనుగులు ఏం చేస్తూ ఉంటారంటే వాడికేమో ఎంతో డబ్బులు సమర్పించేసేసి వాడు ఏదో మాయ చేసేసి ఒక కుబేర యంత్రం పెట్టేస్తే ఇంకా లక్ష్మీదేవి లేదు, శ్రీమన్నారాయణ లేదు, వినాయకుడు లేదు, అమ్మవారు లేదు, లలితా శాస్త్రాలు లేదు, ఇంకా వెర్రి పీనుగుల్లాగా అదేదో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. చేశారనుకోండి, పోని వాళ్ళ అమాయకత్వానికి చేశారనుకో, వాడికి ఏదో డబ్బు వచ్చిందనుకోండి, అంటే ఏ ఇన్కమ్ ట్యాక్స్ వాడో, ఈడీ వాడో, మరోడో వాడో ఎత్తుకుపోతాడు, వీడికి లేనిపోనివన్నీ కష్టాలు వచ్చి పడిపోతుంటాయి. అలా కష్టాలు వచ్చినప్పుడు ఆ డబ్బు ఇచ్చినటువంటి కుబేరుడు వీడిని రక్షించలేడు. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకునే ఆ మాట అన్నాడు. యం లోకపాలాహ కిల మత్సరజ్వరాహ హిత్వా యతంతో హిత్వా నిన్ను వదిలేసేసి, మేము ఇండిపెండెంట్, మాకు డిపార్ట్మెంట్లు ఇచ్చేశారు కాబట్టి మేమే అబ్సల్యూట్ అథారిటీస్ అని చెప్పేసేసి హిత్వా నిన్ను వదిలేసి స్వామి పాతుం నశేకు మొట్టమొదటి నీ కాళ్ళు పట్టుకోవాలయ్యా. దిక్పాలకులైనా సరే, సామాన్యమైనటువంటి మానవులైనా సరే, ఈ మానవులు ఏం చేస్తూ ఉంటారంటే వీడేదో స్పెషల్ పూజలు చేసేటువంటి వాడని చెప్పి వాడి కాళ్ళు పట్టుకుని వాడి చుట్టూ తిరిగి వాడిని పొగుడుతూ వాడి ద్వారా చేయించుకుందాం అనేటువంటి మూర్ఖత్వం ఉంటే వాడేమో నిజంగా నేనే చేయగలను అనుకుంటూ ఉంటారు అని మనుషులను అన్నా ఉంటాను. కోపం వస్తుందని చెప్పి దిక్పాలకులు పేరు పెట్టి ఆయన ఆ విధంగా చేశారు. దిక్పాలకులకే సాధ్యం కానటువంటిది మరి ఈ మానవులు ఎలా సాధ్యం అవుతారో, వాళ్ళని ఎలా నమ్ముతారో భగవంతుడికే ఎరక, మనకెందుకులేండి, వదిలేయండి. కాబట్టి వాళ్ళకి అది సమర్థత కాదయ్యా అని చెప్తూ ఇంకా ఫైనల్గా ఆ మత్స్యావతార స్వరూపాన్ని ఆయన ప్రార్థిస్తూ భవాన్ యుగాంతార్నవూర్మిమాలిని క్షోణీమిమామోషధి విరుధాం నిధిం మయా సహోరుక్రమతేజవోజసా తస్మై జగత్ప్రాణగణాత్మనే నమః. అజహ పుట్టుకలేనటువంటి వాడా ప్రభు, ఈ ప్రళయకాలంలో ఏమిటంటే పెద్ద పెద్ద కెరటాలు వచ్చేసేసి ఈ మొత్తం ప్రళయకాలంలో సముద్రంలో మునిగిపోయిందయ్యా భూమి. అలా మునిగిపోయినటువంటి సమయంలో నీవేం చేసావు అంటే నన్ను కాపాడేవును. ఇది శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువు కదా. ఆ మన్వంతరంలో ఆ మొట్టమొదటి సకల జీవులన్నిటినీ కలిపేసేసి ఆయన ఒక దాంట్లో పెట్టేటప్పటికి అప్పుడు మత్స్యావతార రూపంలోకి వచ్చి సప్త ఋషులు, తర్వాత ఒక పెద్ద నావని తీసుకొస్తే ఆ నావలో సకల జీవుల యొక్క బీజాలన్నీ పెట్టి ఈ శ్రాద్ధదేవుడు అనేటువంటి మనువుని ఆ నావలో ఎక్కించుకుని ఈ చేప యొక్క ముక్కుకి అది కట్టుకుని ఆ ప్రళయ సముద్రంలో అలాగా మళ్ళీ ప్రళయకాలం అయ్యేంత వరకు, బ్రహ్మగారికి మళ్ళీ తెలివి వచ్చేంత వరకు ఆ సముద్రంలో అలా తిరుగుతూ ఉంటుంది. ఆ కథ మనకి తర్వాత వస్తుంది. ఈ భూమిని, ఆ శ్రాద్ధదేవుడు ఈ భూమిని నువ్వు కాపాడి మత్స్య రూపంలో నువ్వేం చేశావు అంటే ఈ ప్రళయంలో మునిగిపోతూ ఉండేటువంటి భూమిని నువ్వు కాపాడుతూ గొప్ప బలంతో నన్ను నావలో ఎక్కించుకుని తిప్పుతూ ఉన్నావయ్యా.
సాగిపోయావు నువ్వు. తరువాత ఏం చేసావు అంటే, పంట మొక్కలకి తీగలకి ఈ భూమి ఆశ్రయం కదా, జగత్తులోని ప్రాణులన్నిటికీ నువ్వే కదా ఆత్మస్వరూపమైనటువంటి సూత్రాత్మ అంటే అన్నిటినీ నీలో గుచ్చించేసేసుకున్నావు కదా. గుచ్చేసేసుకుని నీ ముక్కుకి ఒక తాడు కట్టామే, ఆ తాడు కట్టినటువంటి దాంట్లో సమస్త జీవుల యొక్క బీజాలని కూడా నువ్వు కట్టి ఈ నావలో నన్ను సప్తఋషుల్ని ఎక్కించుకొని ఆ ప్రళయ సముద్రంలో నీవు తిప్పుతూ ఉన్నావు. నువ్వు జగత్తులో ప్రాణుల సమూహానికి సర్వశక్తి స్వరూపుడై నువ్వు తిప్పుతూ ఉన్నావు కదా. అటువంటి నీకు నమయితే, నమస్కారం స్వామి అని చెప్పి శ్రాద్ధదేవుడు అనేటువంటి ఆ మనువు ప్రార్థించాడయ్యా అన్నాడు. ఇది రిపీటెడ్ ప్రాసెస్. ఏమిటి జరుగుతుంది అంటే, ఇక్కడ ప్రళయం అనేటువంటిది ఏమిటంటే మన భూమి మీద ఉండేటువంటి సముద్రాలు అనేటువంటి భావన కాకుండా, మనం ఒక్కసారి ఆకాశంలోకి పైకెత్తి చూసేటప్పటికి కొన్ని లక్షల నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నక్షత్రాలన్నీ కూడా ఒక్కసారి భాంగ్ అని పేలిపోయి ఆ పదార్థం అంతా కూడా పొంగిపోయినప్పుడు, అప్పుడు ఈ ఆకాశం అంతా, ఈ అంతరిక్షం అంతా కూడా పదార్థం అంతా విచ్ఛిన్నమైపోయి శక్తి సమన్వితమైపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఈ నక్షత్రాలు, ఈ గ్రహాలు, ఈ గెలాక్సీలు ఇవన్నీ మళ్ళీ ఫార్మ్ అవ్వాలి అంటే దానిని రక్షించేటువంటి ఆ ప్రాణస్వరూపమైనటువంటి పరమాత్మ సర్వశక్తి సమన్వితుడై ఆ లోకాలలో ఉండేటువంటి జీవులందరినీ కూడా ఒక పువ్వులు గుచ్చినట్టుగా బీజాలన్నిటినీ కూడా గుచ్చి తన ముక్కుకి కట్టుకుని ఈ సప్తఋషుల్ని, ఈ నవబ్రహ్మల్ని వీళ్ళని ఎక్కించుకుని ఆ మహాప్రళయంలో ఆయన తిరుగుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పడమే మత్స్యావతారం యొక్క లక్షణం. మత్స్యావతారం అంటే అది. కాబట్టి ఇప్పుడు మత్స్యావతారం ఏమిటి అంటే, రాత్రి మనం పడుకున్నాం అనుకో, అంటే రాత్రి మనకి ప్రళయం, మనకి ఇంకేమీ తెలియదు, అజ్ఞానం, చీకట్లో పడుకుని ఉంటాం. అప్పుడు మనలో ఉండేటువంటి ప్రాణం అనేటువంటి చేప పైకి కిందకి ఆడుతూ మనలో ఉండేటువంటి రక్తాన్ని, ఊపిరితిత్తుల్ని, వీటిలన్నిటిలోనూ కూడా ఆ శక్తి అలాగ తిరుగుతూ ఉండేటువంటి ఆ శక్తి స్వరూపాన్ని మత్స్యావతారం అంటారు. కాబట్టి ప్రాణస్వరూపుడైనటువంటి ఆ మత్స్యస్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుడికి నమస్కారం పెట్టుకుందాం.